కన్నప్ప మూవీ నుండి ట్రైలర్ అయితే వచ్చింది భయ్యా. అయితే ఈ ట్రైలర్ని ఎంత ట్రోల్ చేస్తున్నానంటే నేను ఇప్పుడు దాకా ఏ మూవీకి అనమాట ఇంత నెగిటివ్ని చూడలేదు, ఇంత ట్రోలింగ్ని చూడలేదు. ఆ రకంగా ట్రోల్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా, ఈ మూవీ టీమ్ అనమాట 6కి అయితే ట్రైలర్ వస్తుంది అనేది చెప్పారు. కానీ 6కి అయితే రాలేదు, 6:20కి అయితే వచ్చింది. టైం కూడా మీరు మెయింటైన్ చేయలేరు. అలాంటి సినిమా అనమాట బాగుంటుందా అనమాట చాలా ఆడియన్స్ అనమాట నెగిటివ్గా ట్విట్టర్లో బాగా వేసుకుంటున్నారు భయ్యా మూవీ టీమ్ని. అదే కాకుండా ట్రైలర్ బాగుందా అంటే అంత బాగా ఎక్కించేలా అయితే లేదు అన్నమాట బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రభాస్ ఎంట్రీ బాగానే ఉంది, కానీ విఎఫ్ఎక్స్ అనమాట క్లియర్గా తెలిపోతుంది. ఆ రకమైన విఎఫ్ఎక్స్ ఎందుకు వాడారా? అదే కాకుండా ఈ మూవీకి బడ్జెట్ అనమాట 400 కోట్లు పెట్టారు అంటున్నారు. విఎఫ్ఎక్సే కరెక్ట్గా చూపించలేదు, ప్రభాస్ ఎంట్రీనే బాగా చూపించలేదు. ఈ రకంగా ఎందుకు చూపించారా? అసలు మీకు మూవీ తీయడం వచ్చా అని చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. అదే కాకుండా భయ్యా, మోహన్ లాల్ గారు మలయాళంలో చాలా పెద్ద యాక్టర్. అయితే అలాంటి యాక్టర్ అనమాట ఎవరు ట్రోల్ చేయరు. కానీ ఈ మూవీలో యాక్ట్ చేసినందుకు అతను యాక్ట్ చేసిన క్యారెక్టర్ అనమాట అతను అనమాట ఈ మూవీలో కొద్దిగా డిఫరెంట్ అయితే కనిపించారు. దాన్ని చూసి అనమాట ఒక హీరోని మీరు ఏ రేంజ్లో చూపించాలి, కానీ ఏ రేంజ్లో చూపించారు అనమాట ఆడియన్స్ అయితే బాగా వేసుకుంటున్నారు భయ్యా. ఇదైతే కరెక్ట్ కాదు నాకు అనిపించింది. అది కాకుండా మంచి విషయం అనమాట ఎప్పుడు పడితే అప్పుడు భయ్యా నెగిటివ్ చేస్తూనే ఉంటారు. ఆయన ఎలాంటి మూవీ తీసినా సరే, ఎలాంటి కాన్సెప్ట్తో వచ్చినా సరే ఆ మూవీని ట్రోలింగ్ వాడుతూ ఉంటారు. ఇది నాకు కరెక్ట్ కాదని అనిపించింది భయ్యా. అసలు ఈ మధ్యన మైథాలజీ మూవీస్ అనమాట ఏం మాత్రం తీయట్లేదు భయ్యా. విష్ణు అనమాట చాలా బడ్జెట్ పెట్టి కన్నప్ప లాంటి బయోపిక్లు అయితే తీస్తున్నాడు. అలాంటి బయోపిక్ అనమాట చాలా మంది ఘోరంగా ఈ రకంగా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. ఈ రకంగా చేస్తే ఫ్యూచర్ లో మైథాలజీ మూవీ తీసేవాళ్ళు కూడా ఈ రకంగా ట్రోల్ చేశారు అనమాట వాళ్ళు తీయకుండా మానేస్తారు. అయితే వాస్తవం నాకైతే అనిపించింది. ఏదైనా భయ్యా ట్రైలర్ అయితే బీభత్సంగా అనిపించింది నాకైతే. కానీ కొన్ని చోట్ల బీజం మాత్రం వర్కౌట్ అవ్వలేదు. ఇదైతే పక్కాగా చెప్పొచ్చు. ఎలానో ఇచ్చిన బీజం కన్నా థియేటర్లో మంచి బీజం కనుక ఇస్తే అది వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఆడియన్స్ అనమాట మళ్ళీ వస్తుంటారు థియేటర్కి. ఏదైనా సరే భయ్యా మైథాలజీ మూవీ తీయాలి అంటే చాలా కష్టం. కానీ అంత కష్టం ఉన్నా సరే మంచు విష్ణు అనమాట ఇంత ఫోకస్గా ఈ మూవీ అయితే తీశారు. అలాగే మంచు విష్ణు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది ఈ ట్రైలర్లో. నాకైతే ట్రైలర్ బాగా నచ్చింది భయ్యా. కానీ ట్రోలింగ్ చేసే వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అసలు ఇలాంటి మూవీ తీయడం వెనక ఉన్న కష్టం అనమాట వీళ్ళకి ఎవరికి అర్థం కాదు భయ్యా. ఈ విషయం గురించి మీరు ఉన్నారు అనేది కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి.